మరీచికి కాలాకు పుట్టిన తనయుడే కశ్యపుడు. అత్రి అనసూయ వివాహం వల్ల దత్తాత్రేయ, దుర్వాస, సోమ మహర్షులు జన్మిస్తారు. అంగీరస మహర్షి సురూపి వివాహం వల్ల సంవర్తన, బృహస్పతి జన్మిస్తారు. పులహ క్షమ వివాహం వల్ల కర్దమ, కనకపీత, విర్వాహివత్ జన్మిస్తారు. పులుస్స హవిర్భు వివాహం వల్ల విశ్వావసుడు జన్మిస్తారు. ఈ విశ్వావసునికి ఇద్దరు భార్యలు. ఒక భార్యకి రావణుడు, కుంభకర్ణుడు, విభీషణుడు జన్మించగా ఇంకొక భార్యకి కుబేరుడు జన్మిస్తాడు. పులుస్య యొక్క కుమారుడే అగస్త్యుడు. వశిష్ఠ అరుంధతితో వివాహం జరుగుతుంది. ఈ వశిష్ఠ అరుంధతుల కథ చాలా బాగుంటుంది. దాని గురించి తెలుసుకోవాలంటే కామెంట్ చేయండి. నెక్స్ట్, శతరూప అరుంధతిగా ఎలా జన్మించింది? కుబేరుని జననం, వీరభద్రుడు, భద్రకాళి జననం, శివునికి దక్షిణికి మధ్య గొడవ. వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే కామెంట్ చేయండి. అలాగే టైమ్లెస్ లెజెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.